రెండు కీ అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక అయోమయాన్ని అసంతృప్తిని కలిగించినాయి, కొంత ఆందోళన కలిగించినాయి. ఒకటి చంద్రబాబు నాయుడికి అమిత్ షా పిలుపు, ఆయన వెళ్ళి కలవటం అన్నటువంటిది ఒక రకమైనటువంటి షాక్కు గురి చేసింది వీళ్ళని. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కలిస్తే పర్లేదు కానీ బీజేపీ కలిస్తే తమకు డేంజర్ అన్నటువంటి ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అందుకనినే అదొక షాకింగ్ పరిణామం. రెండవది, టైమ్స్ నౌ సర్వేలో 18 స్థానాల దాకా వైసీపీకి వస్తాయి అన్నటువంటి దశ నుంచి 18-19 స్థానాలు వస్తాయి అంటే, ఇటు ఇండియా టుడే సర్వేలోకి వచ్చేటప్పటికి 17 స్థానాలు తెలుగుదేశం గెలుస్తుంది అనేటప్పటికి ఒక్కసారిగా షాక్ మీద షాక్ అయింది ఒక్క రోజులో. దీంతో క్రైసిస్ మేనేజ్మెంట్, జగన్ మౌత్ పీస్గా ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెర మీదకి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఈ రెండింటిని నిలదీస్తూ అదేమో సీ ఓటర్ సర్వే ఎప్పుడు రాంగే, ఇండియా టుడేతో కలిపి చేసింది సీ ఓటర్ సర్వే అంటూ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో మన ఫెయిల్ అయింది, అట్లాగే లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని సర్వే ఇచ్చింది, అది ఫెయిల్ అయింది అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రెండో పక్కన నిజంగా బలం ఉంటే పొత్తుల కోసం ఎందుకు వెళ్తున్నారంటూ నిలదీస్తూ వచ్చారు. క్రైసిస్ మేనేజ్మెంట్ ట్రైల్ చేస్తున్నారు ఆయన.